ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूप ఈనాడు భారతదేశమునందు మనలో ఉండినటువంటి యొక్క వివేకం అనేటువంటిది ఎంత అవివేకంగా విచక్షణ రహితంగా మనం ఉపయోగిస్తున్నామో యోచన చేసుకోవచ్చు. भारत में आज हमें स्वयं का परीक्षण करना चाहिए कि किस तरह हमने निर्णय लेने और विवेक से कार्य करने की समझ को खो दिया है. భవనమును మనం నిర్మించుకుంటున్నాము. हम एक बड़े महल का निर्माण कर रहे हैं. ఈ భవనము లోపల ఏదో ఒక మూల చిన్న భగవంతుని యొక్క రూము అని పెట్టుకుంటున్నాము. उस भवन के कोने में हम एक जगह पूजा कक्ष के रूप में रखते हैं. అది చాలా చిన్నదిగా పెడుతున్నాము. हम इसे बहुत छोटा बनाते हैं. నీ బెడ్రూములు, నీ డ్రాయింగ్ రూములు, నీ డ్రెస్సింగ్ రూములు, నీ యొక్క డైనింగ్ హాల్ చాలా పెద్ద పెద్దవిగా పెడుతున్నాము. जबकि हमारे शयन कक्ष, बैठक कक्ष, भोजन कक्ष और हॉल तो बहुत बड़े होते हैं. కానీ భగవంతుని రూమ్ మాత్రం చిన్న రూముగా నిర్ణయం చేసుకుంటున్నావు. परंतु भगवान के लिए हम बहुत छोटा कमरा बनाते हैं. పిచ్చివాడ, ఇదే నా రూము. अरे मूर्ख मानव, क्या यह मेरा कमरा है? నీ హృదయమే నా రూము. तुम्हारा हृदय ही मेरा कमरा है. మీరా కూడా చెప్పింది. मीरा ने भी कहा था, కృష్ణ, हमारा दिल तुम्हारा मंदिर, నా యొక్క హృదయమే నీ మందిరము. कृष्णा, हमारा दिल तुम्हारा मंदिर है. కనుక హృదయమే తన మందిరంగా భావించుకోవాలి. ఇల్లంతా భగవంతుడే. अतः प्रत्येक को चाहिए कि वह अपने हृदय को ही मंदिर समझे. पूरा घर ही ईश्वर का है. నీ ఉపయోగములు వేరువేరుగా ఉండవచ్చు, కానీ సర్వత్రా భగవంతుడు ఉంటున్నాడు. సర్వత పాణిపాదం, సర్వతోచి శిరోముఖం, సర్వత సుతమల్లోకి అని ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటున్నాడు. तुम अपने घर का विभिन्न तरीकों से उपयोग कर सकते हो, परंतु सब कुछ ईश्वर का ही है. संसार के सभी मुख, चरण, लोक भगवान के हैं और सर्वत्र हैं. కానీ భగవంతుడు చిన్న రూములు మాత్రం మనం నిర్ణయించుకొని పెట్టుకుంటాం. पर हम भगवान के नाम पर एक छोटा सा कमरा तय कर देते हैं. అది మనలో ఉన్నటువంటి యొక్క విచక్షణారహితమైనటువంటి తెలివి. यह सटीक विवेक शक्ति का अभाव ही तो है. కనుకనే మనం డిస్క్రిమినేషన్ అనేటువంటి దాంతో సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. हम स्वार्थ पूर्ति के लिए विवेक का उपयोग करते हैं जो नहीं करना चाहिए. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. విశాలమైనటువంటి రీతిగా పోవాలి. हमें मूलभूत व सही विवेक का उपयोग व्यापक सोच के साथ करना चाहिए. సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే. ईश्वर सर्वत्र उपस्थित है. తాను లేని స్థానం కానీ, తనది కానీ, రూపం కానీ, తనది కానీ, నియమం కానీ లేదు. कोई भी नाम, रूप और स्थान ऐसा नहीं है जहाँ ईश्वर ना हो. అన్ని పేర్లు తనవే, सभी नाम उसके हैं. అన్ని స్థానములు తనవే, सभी स्थान उसके हैं. అన్ని రూపములు తనవే. सभी रूप उसके हैं. సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాద్, అన్ని చేతులు తనవే. सहस्त्र शीर्षा पुरुषा, सहस्त्राक्ष सहस्त्रपाद. भगवान का वर्णन इस प्रकार है कि उनके हजारों सिर हैं और हजारों हाथ और पैर हैं. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈనాడు మనం విశ్వసించలేకపోతున్నాము. हम इस प्रकार की व्यापक दिव्यता पर विश्वास करने में सक्षम नहीं हो पा रहे हैं. ఏదో 3 ఇంచుల ఫోటోకు ఫ్రేమ్ కట్టుకొని ఇదే భగవంతుడు అని చెప్పిన పూజ రూమ్ లో పెట్టుకుంటున్నాం. जबकि हम एक 3 इंच के फोटो फ्रेम को कमरे में भगवान के रूप में रखते हैं और पूजते हैं. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. ईश्वरीय तत्व एक परमाणु से भी छोटा है और एक बड़े से बड़े तत्व से भी बड़ा है. 84 లక్ష జీవముల అనయమున నెడబాయకుందువట, అణువురేణు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలజుడువట. నిన్ను గనుగొన్న గల్లమా కృష్ణ, నిన్ను గనుగొన్న గలమా. ఎక్కడ చూసినా కానీ అణోరణీయాం మహత్తో వయ్యా. हे कृष्ण, आप हमेशा ही 84 लाख योनियों में विद्यमान हैं. आप सूक्ष्म रूप में विद्यमान हैं और वृहद रूप में भी विद्यमान हैं. क्या तुम्हें खोज पाना संभव है कृष्णा? अणु से भी सूक्ष्म और महत् यानी सबसे वृहद में ईश्वर विद्यमान है. ఇట్టి భగవతత్వాన్ని మనము ఎంత చిన్నదిగా మనం భావిస్తున్నాము. हम इस दिव्यत्व को बहुत छोटे रूप में देखते हैं. ఎంత చులకనగా మనం విశ్వసిస్తున్నాము. हम उसे इस तरह देखते हैं तो यह उन्हें अपमानित करने या निम्न स्वरूप में देखने जैसा है. కనుక ఈ విశ్వాసం సరైనది కాదు. ऐसा विश्वास सही नहीं है. ఇది
చాలా విశాలమైనటువంటిదిగా ఉండాలి. हमें अपनी सोच को वृहद विस्तार देना होगा। నేను పెట్టిన అడుగంతా కూడా భగవంతుని పైనే పెడుతున్నాను. मेरा प्रत्येक कदम ईश्वर का है। నాలో ఉన్నది కూడా భగవంతుడే ఉంటున్నాడు. ईश्वर मेरे अंदर है। నేను వేరు, నేను పెట్టిన అడుగు వేరు కాదు. मैं और मेरे कदम भिन्न नहीं हैं। ఇది భరతునకు లక్ష్మణునకు ఉండినటువంటి వ్యత్యాసం. भरत और लक्ष्मण के बीच में यही फर्क है। లక్ష్మణుడు నీ సేవ ఈ దేహ నిమిత్తమై వచ్చినటువంటిది, ఈ దేహము నీ సేవ నిమిత్తమై వచ్చినటువంటిది. लक्ष्मण को यह पूर्ण विश्वास है कि यह शरीर राम की सेवा के लिए उपहार स्वरूप मिला है। రామ, ఈ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం, ధర్మం ఆచరించాలి, కానీ నీ సేవ నిమిత్తమై ఈ ధర్మం నేను చేస్తున్నాను. राम, मुझे कोई संदेह नहीं है कि मैं सभी कार्य इस शरीर के माध्यम से करता हूँ, परंतु सभी कार्य आपकी सेवा के लिए ही है। పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకార నిమిత్తమై వచ్చింది ఈ శరీరం. परोपकारार्थम इदम शरीरम, यह शरीर परोपकार करने के लिए ही मिला है। పరుడు ఎవరు, పరమాత్ముడు ఎవరు? तुम्हारे लिए दूसरे कौन है और ईश्वर कौन है? పరులు పరమాత్ముడు రెండు ఒక్కటే. दूसरे और ईश्वर एक ही है। పరుల నింద చేయ, పరమాత్మ నిందనే. अगर तुम दूसरों को दोष देते हो तो तुम ईश्वर को ही कोसते हो। ఎవరిని నిందించినప్పటికీ పరమాత్మ నిందించిన వారం అవుతాం. किसी की भी निंदा करो वह भगवान की निंदा करने के बराबर ही है। కనుక రామ, ఈ దేహం నీ సేవ నిమిత్తమై వచ్చినట్టు కాబట్టి నీ సేవను ఇది అర్పితం గావిస్తున్నాను. हे राम, यह शरीर केवल आपकी सेवा के लिए दिया गया है, इसलिए इसे मैं आपकी सेवा में समर्पित करता हूँ। ఇది సగుణ సేవగా భావించాడు లక్ష్మణుడు. लक्ष्मण ने इसे सगुण सेवा के रूप में समझा कि यह शरीर उनकी सेवा के लिए ही है। నిర్గుణ సేవగా భావించుకున్నాడు భరతుడు. भरत ने यह सेवा निर्गुण सेवा के रूप में स्वीकारी। రామ, నీవు వేరు కాదు, నేను వేరు కాదు, राम, मैं तुमसे भिन्न नहीं हूँ, నీలోనే నేను ఒక భాగము అన్నాడు. मैं तुम्हारा ही अंश हूँ। నేను నీలోనే ఉన్నాను, मैं तुम में हूँ, నీవు నాకంటే ప్రత్యేకం కాదు तुम मुझसे अलग नहीं हो। అనేటువంటి ఒక ఏకత్వంతో రావటం చేతనే భరతుడు రాముడు ఇద్దరు కూడా ఒక విధమైనటువంటి ఒక తేజస్సుతో ఆవిర్భవిస్తూ వచ్చారు. इस संपूर्ण एकत्व की भावना के कारण दोनों भाई राम और भरत बिल्कुल एक जैसे आभा मंडल के साथ दिखाई देते थे। ఈ విధమైనటువంటి సగుణ నిర్గుణోపాసకుల తర్వాత సరైన మార్గాన్ని నిబోధించినటువంటిది సరైనటువంటి తత్వం. अतः आध्यात्मिकता इन्हीं दो पहलुओं की बात करती है। एक ईश्वर के सगुण साकार स्वरूप की पूजा और दूसरी ओर गुणातीत निर्गुण दिव्यत्व की आराधना। ప్రతి మానవుడు కూడా బాహ్యమైనటువంటి ఆకారాన్ని మొట్టమొదట ఉంచుకోవాలి. प्रत्येक मनुष्य आध्यात्मिक यात्रा प्रारंभ कर सकता है। క్రమక్రమేణా దానిని అంతర్భావంతో మనము దాన్ని అనుభవించాలి. बाहरी रूप से सगुण ईश्वर को पूजकर और फिर धीरे धीरे उसी ईश्वरीय तत्व को निर्गुण रूप में अपने भीतर महसूस करके। समस्त लोक